హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి నేను కూర దోసకాయ అండి. ఇది కూర దోసకాయతో ఆవకాయ చేస్తున్నాను. దోసకాయ ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ దోసకాయని శుభ్రంగా కడిగి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టి తుడుచుకున్నానండి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ తొక్క అయితే ఉండనివ్వాలండి. తొక్క ఉంచుకుని దీంట్లో గింజలు ఉంటాయి కదా, గింజలన్నీ కూడా తీసివేద్దాము. నేను కట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని గింజలు ఉన్నాయి కదండి, ఇవన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేను చూపిస్తాను. ఇలా మనం పీస్ చేసుకుని దీన్ని ఇలా కట్ చేసామంటే ఈ గింజలు వచ్చేస్తాయి. అలాగే మనకి మెత్తదనం అనేది ఉంటుంది కదండి, ఈ మెత్తదనం అనేది కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇది మనకు పనిచేయదు, ఇది వేసుకోకూడదు. మనకి ఈ దోసకాయ అనేది పండింది అయితే పనికిరాదండి. పచ్చిగా ఉండే కాయ మాత్రమే మనకు పనికొస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా సన్నగా కట్ చేసుకుని దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఈ దోసకాయ అనేది చేదుగా ఉంటుందండి. మీరు కట్ చేసేటప్పుడే చూసుకోండి, చేదు లేకపోతేనే పెట్టుకోండి. చేదు ఉంటే మాత్రం ఈ ఆవకాయకి పనిచేయదండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేను ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇవన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ప్రతి పీస్కి కూడా ఇలా కలర్ ఇది రావాలండి, తొక్క అనేది రావాలి. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా ఈ ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుందండి. సో ఇది ఎన్ని గ్లాసులు వచ్చాయో కొలుద్దామండి. నేను తీసుకున్నది వచ్చి 1 కేజీ ఉంటుందండి ఈ కాయ అనేది. ఇవి ఎన్ని గ్లాసులు వచ్చాయో కొలుస్తాను. మూడు గ్లాసులు అండి ఇక్కడికి. నాలుగు, కొంచెం అటు ఇటు అయినా 5 గ్లాసులు వచ్చి ఉన్నాయండి. మొత్తం 5 గ్లాసులు. ఓకేనండి. ఇవి వచ్చి 1/2 గ్లాస్ ఉంటాయేమో అండి. ఓకే, మొత్తం మనకు వచ్చింది 5 గ్లాసులు వచ్చినాయి అండి. సో ఇప్పుడండి ఇలాగా ఒక బౌల్ తీసుకుని ఇది కడిగి ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నానండి దీన్ని. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే కొలిసానో ఆ గ్లాస్తో ఫుల్గా కాదండి, కొంచెం వెళ్తుంది. 1 గ్లాస్ కారం తీసుకుంటున్నాను.
అలాగే ఈ గ్లాస్కి పావంతు వచ్చి నేను ఆవాలు నేనే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఈ ఆవు పిండి అలాగే ఇందులో కొద్దిగా చిన్న గ్లాస్ అండి, ఇది చిన్న గ్లాస్లో నేను టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో నేను సాల్ట్ తీసుకున్నాను. కానీ ఇది ఫుల్గా వేయను, కొంచెం వేస్తాను. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేస్తాను. ఇది కొంచెం ఉంచేసానండి, ఎంతో కాదో ఒక టేబుల్ స్పూన్ అంత ఉంచేసాను. సో ఇందులో మనం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. కొంతమందికి ఇంగువ స్మెల్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అది దాన్ని బట్టి. ఫుల్గా ఒక స్పూన్ వేస్తున్నానండి, ఫుల్గా ఒక స్పూన్. సో ఇప్పుడు కొద్దిగా మెంతులండి, ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా మెంతులు వేసి ఇప్పుడు ఈ పౌడర్ని అంతా బాగా కలుపుకుందాము. మీకు కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకవేళ ఎక్కువైతే మనం ఏం చేయలేము, తక్కువైతే మాత్రం మనం వేసుకోవచ్చు. నేను పచ్చికారం వేసానండి, ఆవకాయ కారం అమ్ముతారు కదా, ఆ కారం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసేద్దాము. వేసేసి కలుపుదామండి. ఇలా అన్ని ముక్కల్ని కలుపుదాము. చూడండి, ముక్కలన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఈ కారం, ఈ ఆవపిండి, అలాగే ఇంగువ, ఇవన్నీ బాగా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుదామండి. ఓకేనండి, ప్రతి పీస్కి పట్టేలాగా కలిపేశాను. ఆవఘాటు అనేది భలే వస్తుందండి, ఇంగువ ఘాటు కూడా బాగా వస్తుంది. ఇందులో మనం వేరుశనగ నూనె వేసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే గొలుసామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి వేరుశనగ నూనె. మీకు కావాలనుకుంటే గానుగ నూనె వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుని ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకుందామండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 కేజీ దోసకాయకి 100 గ్రాములు కారం పడుతుందండి. 50 గ్రాములు వచ్చి ఆవపిండి పడుతుంది. అలాగే ఒక టీ గ్లాసుడు వచ్చి సాల్ట్ వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనండి, ఈ యొక్క ఆవకాయకి 1/2 లీటర్ నూనె పడుతుందండి. ఒక గ్లాస్ వేసాను కదండి, ఇంకొక గ్లాస్ కూడా వేస్తాను. ఒక గ్లాస్ వేసాను కదండి, ఇంకొక గ్లాస్ కూడా వేస్తున్నాను. ఆయిల్ ఒకవేళ తక్కువైతే మళ్ళీ కూడా మనం వేసుకుని కలుపుకోవచ్చండి. ఇలా మీరు తడి తగలకుండా నీట్గా ఇలా చేసుకోవచ్చండి. మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. ఈ దోసకాయ ఆవకాయ వచ్చి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి, ఏమీ చెడిపోదు. మన తడి చేతులు, తడి స్పూన్లు పెట్టకుండా ఒక గాజు సీసాలో కానీ, తడి లేనిది ఏదైనా ప్లాస్టిక్ వాటిల్లో వద్దండి, గాజు సీసాలు అలాంటి వాటిల్లో మీరు స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు కూడా చక్కగా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, నేను ఇందులో ఏదైనా సరిపోకపోతే అన్నీ పర్ఫెక్ట్గా వేసానండి, అన్నీ సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే ఒక 3 రోజుల తర్వాత వేస్తానండి.
ఓకేనండి. మన దోసకాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. నేను 3 రోజుల వరకు ఇలా ఉంచి తర్వాత దీన్ని కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే దోసకాయ ఆవకాయ చూశారు కదండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. సీ యు, బాయ్ అండి.